అందరికీ వందనాలు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి షలోం వందనాలు. ప్రాముఖ్యం ఏంటంటే ఈరోజు చాలా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయమై ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కొందరు ఉన్నారు. ఎవరెవరు ఏంటి అని మనం చూసినట్లయితే గమనించాలి. ఇక్కడ ఎబేలుకు వ్యతిరేకముగా కయ్యను ఉన్నటువంటి వాడు కనపడతాడు. కపటోపాయం కలిగినటువంటి వాడు కయ్యను పడతాడు. అదేవిధంగా ఇస్సాకు మరియు ఏశావులకు వ్యతిరేకంగా రెబకా మరియు యాకోబుల కపటోపాయములు. ఎవరెవరు? రెబకా యాకోబులు ఇద్దరు కలిసి ఏశావు మీద కపటోపాయములు ఏర్పాటు చేసినటువంటి విధానం కనపడుతుంది. అంటే అక్కడ అసూయ అన్నట్టే కదా. అంటే అతను పెరగకూడదు, అతను ఆశీర్వదింపకూడదు, అతను జీవించకూడదు అనేటువంటి కపటోపాయములు చూడండి. ఇక్కడ కపటోపాయం ఇలా సబ్జెక్ట్ ఏంటంటే కపటోపాయం గమనించాలి ఇక్కడ మీరు. ఇక పోతే మూడవది ఏంటంటే షెకెమునకు వ్యతిరేకముగా షిమ్యోను మరియు లేవీల కపటోపాయములట. బాగా గమనించాలా. తర్వాత అంతకంటే ముందు చెప్పబడినటువంటి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే పరిశుద్ధ గ్రంథంలో 9 మంది కపటోపాయములు కలిగినటువంటి వారు సబ్జెక్టులో కనపడతా ఉన్నారు. కనుక దానికంటే ముందుగా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా అసూయ. ఏంటట? అసూయ. ఎవరికి అసూయ? ఎందుకు అసూయ అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తుల మీద ఒకరి మీద ఒకరికి అసూయ కలుగుతుంది. ఏ విధంగా అసూయ కలుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించాలా. నువ్వు చదువయ్యా. ఇక్కడ వాక్యం చదువుకుందాని. ఆది కాండము 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన ఎబేలుతో మాట్లాడాను. వారి పొలములో ఉన్నప్పుడు కయీను తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. హల్లెలూయా. అంటే ఇక్కడికి ఇతనికి ఎందుకు సంపాదించి వచ్చింది? అసూయ. ఏంటండి? కపటోపాయము. ముందు కపటం అంటే ఉపాయములు, అంటే చెడు ఉపాయములు. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి కపటోపాయములు అల్లుట ఏ విధంగా అని చూస్తే కయ్యనుకు ఎబేలు మీద ఎందుకు అసూయ పుట్టింది అంటే ఆశీర్వాదము అంటే పరమ తండ్రికి వినయ విధేయతలు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అక్కడ అసూయ కలిగింది. ఈనాడు బ్రతుకుతున్నటువంటి వారి పట్ల అసూయ. అవునా కదా? ఈనాడు అలంకరించుకున్నటువంటి వారి పట్ల అసూయ. అలాగనే ఇంకా మంచిగా తింటున్నటువంటి వారి పట్ల అసూయ, మంచిగా జీవిస్తున్నటువంటి వారి పట్ల అసూయ. ఇలాంటి విషయాలను చూసుకుంటూ పోతే అనేక రీతిలుగా అసూయ పడుతున్నటువంటి వారు ఎందరో లేకపోలేదు. కనుక ఈ విధంగా మనం చదువుకున్న వారందరిగా కూడా ఒకరి పట్ల ఒకరికి అసూయ లేకపోలేదు. అవునా కాదంటారా? నిజంగా చూడండి. ఒక తల్లికి ఒక తల్లికి 2 కొడుకులు. ఒక కొడుకుకి ఆశీర్వాదం రావాలి, ఒక కొడుకు రాకూడదు. అంటే ఇప్పుడు అసూయ కాదండి? అంటే కొడుకు మీద ఇంకొక కొడుకుకి స్వార్థం. చూడండి ఇక్కడ 2 కొడుకులు అయినప్పుడు ఒక కొడుకు మీద ఎలా ఉందట? ఒక కొడుకు మీద ప్రేమ, ఒక కొడుకు మీద అసూయ. ఈ తల్లి రెబెకా అసూయ కపటోపాయములు ఏర్పాటు చేసి ఏం చేసింది? తండ్రి యొక్క ఆశీర్వాదం దగ్గరికి కపటోపాయముల చేత అన్న అయినటువంటి ఇస్సాకు ద్వారా ఏశావు దగ్గర ఆశీర్వాదం కొట్టివేయటకును తల్లి పన్నగం ఏర్పాటు చేసి తనకు వేశారండి. ఏం చేశారు? వేసాలు వేశారు. ఏం వేసామో ఏశావుకు యాకోబును ఏశావులా వేశారు. గమనించాలి ఇక్కడ. అంటే ఈనాడు విశ్వాసులుగా ఎంచబడుతున్నటువంటి మనము ఏ విధంగా ఉన్నారు? ఏశాలు వేస్తున్నాం. ఎలా ఉన్నారండి? వేసి వేస్తున్నాం. తర్వాత
ఏషాలు వేసేటువంటి యొక్క మోసగాళ్ళుగా ఎంచబడుతుంది. ఏషాలు వేస్తున్నటువంటి యొక్క ద్రోవులుగా ఎంచబడుతుంది. ఏషాలు వేస్తున్నటువంటి వారు అసూయపడుతున్నటువంటి వారిగా ఉన్నారు. అది వాక్యము ద్వారా క్రమక్రమంగా ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. కనుక చదువుకుందాం ఒకసారి నాన్న. చూద్దాం, ఈ లోక రక్షకుడైనటువంటి యాషువా మెస్సియా దగ్గరకు మార్కు సువార్త 15:9 ఇక్కడ అంటున్నటువంటి మాట చూడండి. నేను చదవనప్పుడు చదవండి. ఇక్కడ ఏమంటాడు? యాషువా మెస్సియా మీద అక్కడ ఉన్నటువంటి రాజ్య పరిపాలకుడు అయినటువంటి వాడు ఎవరై ఉన్నారో వారికి మాత్రము అసూయ ఏర్పడదండి. అసూయ ఏర్పడి ఏం చేస్తుంది అక్కడ? అతన్ని పట్టుకొని సంపుటకు కపటోపాయం అల్లుచున్నాడండి. ఇక్కడ చదవండి ఒకసారి. ప్రధాన యాజకులు బాగా గమనించాలి. తీసారా అందరూ? మార్కు సువార్త 15వ వచ్చిన 9 ఇప్పుడు చదువునానా. ప్రధాన యాజకులు అసూయ చేత ఏం చేతనట? అసూయ చేత. ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటిది ఏంటి? రిబకాకు యాకోబుకు వచ్చేటువంటి యొక్క ఆశీర్వాదము రాకుండా పెద్ద కొడుకు అయినటువంటి ఏశావుకు వస్తుందనే అటువంటి ఆలోచన కపటోపాయము చేత వారికి వేశారండి. అలాగే ఇక్కడ ఏమంటాడో? ప్రధాన యాజకులు అసూయ చేత యాషువను అప్పగించారని పిలాతు తెలుసుకున్నాడు. అబ్బా, ఎవరు తెలుసుకున్నారండి? ఇక్కడ ప్రధాన యాజకుల యొక్క కపటోపాయము అనగా ఇతని మీద అసూయ పడుతున్నారని, అసహించుకున్నారని. అవునా కదా అయ్యా? నిజమా కదా? అసహించుకుంటున్నారని ఆ విధంగా ఆలోచించినటువంటి ఆయన ఎవరైనా పిలాతు అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ తీర్పిచ్చేటువంటి అధికారం అన్నమాట, తీర్పరి. ఈయన మీద నేర ఆరోపణ మోపడానికి తీసుకొచ్చిన ఆయన ఒక ఆయన. కానీ ఈయన నేర ఆరోపణ చేస్తున్నప్పుడు ఇది కపటోపాయమని పిలాతుకి అర్థమైందండి. ఏ విధంగా? పిలాతుకి అర్థమైంది. చదువుతున్న ఒకసారి అదంతా పూర్తి చదవండి. యూదుల రాజును మీకు విడుదల చేయబోతున్నారా? విడుదల చేయబోతున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయగలరని జనులు అడుగుతున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించింది. వారి పేరు ఇక్కడ చూద్దాం. పరమతాని స్తోత్రం. ఇక్కడ మనం బాగా గమనించాలి. ఇక్కడ చూడండి, లోకానికి రక్షకుడైనటువంటి యొక్క రక్షణకర్త అయినటువంటి వారిని ఇక్కడ ఈయన మీద ఏం చేశారండి? కపటోపాయం ఏర్పాటు చేశారు. కపటోపాయముల చేత ఏం చేశారు? సంపుదామని ఆశించారు. అవునా కదా? ఆశించారు. అందుకు ఈ కపటోపాయమ చేత ఏర్పాటు చేసినటువంటి మాట ఎవరు గమనించారండి? ఇది పిలాతు గమనించాడు. ఆయన మీద కపటోపాయం అడుగుతున్నారనే సంగతి అధికార గ్రహించాడు. గ్రహించాకుండా చూడండి 12 అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని. హల్లెలూయా. వారిని ఏం చేయమంటున్నారు? అయ్యా, అవసరం లేదు మాకు, ఇతను మాకు వద్దు, నేనేం చేయాలా ఇతను అని అంటే, నేను ఏం చేయాలన్నప్పుడు వీరందరూ ఏమంటున్నారయ్యా? అతన్ని సిలువ వేయండి అంటాడు. అవునా? ఏందమ్మా మార్కు సువార్తమ్మా? కనుక సిలువ వేయండి అంటున్నారు. ఏమయ్యా, మీకు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి వాడు, మీ పాప పరిహార నిమిత్తమై వచ్చినటువంటి ఈ గొప్పవాడైనటువంటి మెస్సీను మీరు సిలువ వేయమంటాం, మీకు న్యాయమేనా అని పిలాతు అడుగుతున్నాడు అండి. అయినప్పటికీ ఏమంటాడు? ఆయన ఒక మాట కోరాడండి. ఏం కోరాడు? నాకు ఈ యూదుల పండగ అయినటువంటి పస్కా పండగ ప్రారంభమైంది,
ఈ పండగలో ఒకరిని శిక్షించేటప్పుడు మరి ఒకరిని విడుదల చేసుకున్న మనకు ఒక అలవాటు ఉందని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఎవరు? అధికారి, తీర్పిచ్చేటువంటి అధికారి కోరుకున్నప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఎవరిని నిలిపియాలంటున్నారు? మాకు ఈయనొద్దు, ఈయన రక్షకుడు అవసరం లేదు, కానీ బందిపోటీ అయినటువంటి బరబ్బను విడుదల చేయండి. చూసారాయా? ఎవరిని విడుదల చేయాలట? బందిపోటీని విడుదల చేయండి అంటాను. ఎందుకు? మీ కొరకు దోచుకునే దొంగను, మిమ్మల్ని ఎదిరించే అటువంటి ఎదిరికిని, మిమ్మల్ని హాని చేసేటువంటి అంతకుని, మిమ్మల్ని అనేక శిక్షించేటువంటి శిక్షకుని మీరు రక్షించండి కోరుకుంటున్నారే. మరి రక్షకుని ఏమంటున్నారు? శిక్ష వేయండి అంటున్నారు. ఏమండి, ఏ మాయోపాయముల చేత వీరు మాయ వేషం వేసుకొని అసూయపడుతూ, ఒకరి మీద ఒకరు అసూయపడుతూ మీరు ఏం తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు ఏం తెచ్చుకుంటున్నారు? శిక్ష. అమ్మా, నా మాట అర్థం కావట్లేదా? ఏం తెచ్చుకుంటున్నారు మీరు? శిక్ష. ఎందుకు శిక్ష తెచ్చుకుంటున్నారు? వీళ్ళక ఆలోచన ఏంటి? ఇప్పుడు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 28వ వచనం. ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏదియు కనబడక పోయినను ఆయనను చంపింపవలనని వారు పిలాతును వేడుకొనిరి. అబ్బా, ఏం చేశారటండి? ఆయన మీద ఏ నేరారోపణ లేకపోయినప్పటికీ, అమ్మా తరకాలు ఇట్లా పండి, ఆయన మీద ఎటువంటి నేరారోపణ లేకపోయినప్పటికీ ఏం కోరుకుంటున్నారు? ఇతను మాకు వద్దు, ఈయన మాకు అవసరం లేదు. అవునా కదా? అవునా కదా? కనుక ఈ ఆలోచన ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో, ఇక్కడ బాగా గమనించాలా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా హల్లెలూయా. చూసారా? శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుని వారు మీరు కారా అని ఇక్కడ ప్రశ్న అండి. కారా? అవునా కదా? ఏమ్మా, ఇక్కడ వీరికి ఏమన్నాయటయా? ఒకటి అసూయ, ఒకటి ఏంటట? కలహం. చూడండి, బాగా గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. రెండోది ఏంటట? కలహం కదా. అదే విధంగా చదువునా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అది మాట. చూసారా? ఒకరి మీద ఒకరు ఇలా చెప్పుకుంటున్నారు. వీరు మనిషి సంబంధమైనటువంటి వారు మీరు కారా? ఆయన పర సంబంధి. ఆయన నీలో ఒకడు కాదా? ఈయన మీద ఎందుకు మీకు ఇంత అసూయ? ఎందుకు మీకు ఇంత కలహ? అవునా కదయ్యా? అలా చెప్పుచున్నటువంటి వారికి చూడండి, అసూయ అనేటువంటి మాట ఇది సాధారణమైనటువంటి విషయం కాదండి. అవునా కదా? అందుకొరకే ప్రతి విషయంలో కూడా మనం గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదండి. కారణం ఏంటంటే అలాగనే ఇంకొక మాట చూన్నాను. అదేవిధంగా 4వ వచనం కూడా చదువున్నాను. కొరింథీ 1 నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను, అబ్బో నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన ప్రకృతి సంబంధులైన అబ్బా మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఏది ఇలా కలహం ఎందుకు పడుతున్నారు? ఎందుకు అసూయ పడుతున్నారు? మీరు ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి రీత్యా కలిగినటువంటి వారు కారా? మీరు ఒక మనిషిని ప్రేమించే మనస్తత్వం మీకు ఉండదా? ఒక మనిషి పడకుండా ప్రేమగా చూసుకునే అటువంటి యొక్క ఆలోచన మీకు ఉండదా? అదే కదండి అనేది, అదే కదా అంటుంది. చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము
రెండవ సమూయేలు గ్రంథము తీసావా నాన్న? తీసావా నాన్న? రెండవ సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 44 వచనం. 22:44 రెండవ సమూయేలు గ్రంథం. నా ప్రజల ఇక్కడ బాగా గమనించాలి. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించింది జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను వెరగని జనులు నన్ను అబ్బా, నేను అంటున్నటువంటి మాట ఎవరంటున్నారు ఈ మాట? ముందే అమ్మా, ఇది ప్రవచనమ్మా, ఇది గమనించాలి మీరు. ముందే చెప్పుతున్న మాటలు అయ్యా, ఇది ఎవరంటున్నారు? యాషోవ మెస్సీయా వారు ముందే చెబుతుండ్రు. మనిషి కుమారుడిగా ఉన్నటువంటి వాడు ముందే చెబుతుండ్రు. ఏమంటుంది ఇక్కడ? నా ప్రజలు కలహాములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి అంటాడు ఇక్కడ. నా జనులకు అధికారముగా నన్ను నిలిపితివి. నేను ఎరగని ఇదండి మాట. నేను ఎరగని జనులు నన్ను సేవించరు. ఏం చేస్తున్నారయ్యా? నన్ను వెరగన జనులు నన్ను సేవిస్తున్నారంటే నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. ఇదేనయ్యా, నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు. అమ్మా, నన్ను ఇలా చేస్తున్నారు. సేవించడం అంటే అదే కదా, ఇలా చేస్తున్నారు. కానీ నన్ను పెరిగినటువంటి వారు మీరు ఎందుకు నన్ను అలా చేయలేకపోతున్నారు? అవునా కదా? మీరు కలహపడుతున్నారా కాదా? కలహపడుచున్నవా అటువంటి వారా కారా? మీరు చూద్దాం ఒకసారి. 2 రాజుల గ్రంథం 19:28. 2 రాజుల గ్రంథం 19:28. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను కనుక నా గారములను నీ ముక్కులకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను. అబ్బా బిడ్డ, జాగ్రత్త. నాకు వేయించున్నటువంటి ఏదో నీకేస్తా అంటా లేదా? నాకు వేయించున్నది ఏదో నీకేస్తా. చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక తీసారా నాన్న? 5వ అధ్యాయము 21వ వచనం. భేదములు ఏం చేస్తున్నారా మీరు? భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీరు స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మీతో అక్కడ అన్నటువంటి మీతో కదా, మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఈ కలహములు ఉన్నాయా, లేకపోతే వితములు ఉన్నాయా, మీకు అసూయ ఉన్నదా, ఏది ఉన్నా సో మీరు పరలోక రాజ్యము చారరు. పరలోక సంబంధమైనటువంటి వారు మీరు ఎంత మాత్రమో కానేరరు. చూద్దాం ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక తీసారా? 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేతలైనను లేకయు ఎక్కడా కలహములైనను మత్సరములైనను లేకయు ఒకటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. హల్లెలూయా. ఇగో ఇలా లేకుండా ఉంటే, ఇలా నడుచుకుంటే మనం దాన్ని మర్యాద అనిపించుకుంటుంది.
అవునా కదా? ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు, అయ్యా ఒకరితో ఒకరు మనం ప్రవర్తించేటప్పుడు, ఒకరితో మనము కలిసి జీవిస్తున్నప్పుడు, ఒకరితో ఒకరు మనము సహవాసం చేస్తున్నప్పుడు ఇలాంటి ఏముండదట? భేదములు, వితములు, అసూయ, మత్తతలో ఇలాంటి విషయములో ఇలాంటి మనిషికి ఉండనా అక్కర లేదు. అవునా కదా? అమ్మా అఖిల ఇగో నేను నిర్మలమ్మ నీకు ఎటు చెప్తుంది అఖిల? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎటు స్థిరము చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ఎటు స్థిరము చెప్తుంది. ఈ నిర్మలమ్మ మీద అఖిలకి ఏం చెప్తున్నారు? ప్రపంచం అంటే ఎందుకు చెప్తున్నారు? అసూయ కదా? లేకపోతే అసూయన కావచ్చు, వాళ్ళ మీద భేదమని కావచ్చు. అవునా కదా? వారి మీద ఉన్నటువంటి ఎటువంటి స్వభావమైన కలిగి ఉండవచ్చు. ఉంటేనే ఆ విధంగా చెప్పడానికి అవకాశం కలిగి ఉన్నది. అవునా కదయ్యా? ప్రభా వెళ్ళి సౌత్లో ఏం చేస్తారయ్యా? ఓకే ఓకే ఓకే. కనుక అక్కడ నువ్వు వాక్యం కిందికల్లా చూస్తున్నావు. ఇక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి అది నీకు అర్థమైంది అన్నమాట మంచిగా. కనుక ఇక్కడ రామపత్రికలు ఏమండో అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విషాలు ఆయనట కామ విలాసములైన పోకిరి శాస్త్రాలైన లేకయు కలహమైనను మత్సరమైనను ఇలా లేనటువంటి వారమై ఉండాలన్నట. అవునా కదా? ఇలాంటి లేనటువంటి వారమై ఉండాలన్నట. ఇవాళ విశ్వాసంలో ఎలా ఉంటుందయ్యా? అయ్యా ఈ లేకుండా ఉన్నాయా? ఈ లేకుండా ఉన్నాయా? ఈ లేకుండా ఏ విశ్వాసి జీవించగలరా? ఏ విశ్వాసి బ్రతకగలరా? అరే ఒక సావుకుడికే పడదయా, ఒక విశ్వాసికే పడదయా. ఎందుకో తెలుసా? కలహాములు, మత్సరలు, క్రోధములు, కక్షలు, వితములు ఏంది? మీరందరూ యెహోవా మెస్సీయను ఆరాధించట్లేదా? యెహోవా మెస్సీయ వారికి మీరు అనుకూలంగా ఉండటం లేదా? యెహోవా మెస్సీయ వారిని మీరు అనుసరించట్లేదా? అయితే ఇది ఎందుకు వస్తుంది అయ్యా? అయితే ఇది ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆయన ప్రేమించిన వారు ఇక్కడ ఈరేం చేయబడతారు? నిన్ను వల్ల నీ పొరుగు అని ఏం చేయాలమ్మా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. అసూయ పడవద్దు, కలహపడవద్దు, బుద్ధులాడవద్దు, వ్యతిరేకంగా మాట్లాడుకోవద్దు. అవునా కదా? వ్యతిరేక స్వభావంలో చూపవద్దు. ఇలాంటి జీవితం కలిగినప్పుడు ఎదుట వారికి మనం ప్రేమించు వారమై ఉండినప్పుడు అప్పుడు మనము ఒకరి పట్ల ఒకరికి ఐక్యత గలవారమై ఉంటామనే సంగతి మర్చిపోవడం అవసరం లేదు. అవసరమా కదమ్మా? ఓ కనుమూచుడు అవసరమా కదా? కనుక నువ్వు ధ్యానం చేయకు. కళ్ళు మూసుకున్నాక ఆయన అంటాడు, ఏందయ్యా కళ్ళు మూసుకున్నాడు? అయ్యా ఇంటనా తింటనా అలవాట్ల పొరపాటు. కళ్ళు మూసుకున్నారు. ఎందుకమ్మా ఎందుకయ్యా మీరు కళ్ళు మూసుకున్నారు? ఎందుకమ్మా అంటే అయ్యా తింటనా ఏం తింటారు? బంతిలో కూర్చున్నావా? ఎక్కడున్నావు? లాంటి సామెతల్లో మనము మిగిలిపోతున్నాయి తప్ప మరొకటి కాదు. అదే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక ఇక్కడ అంటున్నటువంటి మాట చూద్దాం ఒకసారి. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, ఇది మాట్లాడే జాగ్రత్త, జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, చిట్టుబోతులు అంటే బాగా గమనించండి అయ్యా. ఇలాంటి చదువునా తిట్టుబోతులు గాని, త్రాగుబోతులు గాని, దోచుకుని వాడు గాని అయి ఉన్న వెడల అట్టి వాడితో చేయకూడదు. హల్లెలూయా. ఎలాంటి వారితో సాంగత్యం చేయకూడదట అయ్యా. ఇక్కడ అబ్బా ఒక్కళ్ళు చెప్పండి. ఒక్కొక్కళ్ళు
ఫస్ట్ ఏంటట? జారుడు గాను, జారుడు. రెండవది ఏంటట? లోబి గాను, అది ఎవరట? లోబి. లోపిస్తారు. ఆయా అయితేనండి. కొంతమంది ఉరికి లోపడతారు. దేనికి? లంచం ఎత్తనంటే లోపడతారు. అవునా కదా? మొన్నటి దినాన నేను మరి మా ప్రపంచం ఒక చోట పోయినాం. ఒక ఆయన అంటుండే జేబులో చేయి పెట్టి నువ్వు ఇప్పుడు ఎత్తకపోతే ఎందుకు? వాళ్ళు లోపరుచుకోవాలి. అవునా కదా? దేనికి? మనిషిని ఆకట్టుకోవటమేగా. అప్పుడు ఏమంటాడు? అయ్యా ప్రపంచం ఏమంటాడు? అప్పుడు ఏమంటాడు? అంతేనా? అనడా? అనడా? గట్టి చెప్పు. ఏయ్ ఏయ్ నాకు వద్దా ఇది కాదు. ఇప్పుడు ఏంటి సంగతి? ఎప్పుడైతే మనం ఇలాంటి వాటికి లోభించినటువంటి వారమైతే, లేదా అసూయ పడ్డవారమైతే, లేదా మచ్చర పడ్డవారమైతే, లేదా ప్రేమ లేని వారమైతే, లేదా భక్తి లేని వారమైతే, లేదా ఆశపడుతున్నావా? ఇక్కడ అదే కదయ్యా, ఆశపడుతున్నావా? ఆశపడటం అంటే ఏంటి? లోబి అవుతున్నట. ఆశపడితే ఏమవుతున్నట? లోబి. లోబి అంటే ఆశించేవారు. నాన్న లోబి ఏమవుతున్నాయా? ఆశించేవాడు. ఎన్నిటికి ఆశపడతారు తెలుసా ఈ రోజున? ఇటండి అయ్యా, సొమ్ముకి ఆశపడతారు. రెండోది స్త్రీకి ఆశపడతారు. మూడోది ఏంది? డబ్బు అందులో సొమ్ము అన్న డబ్బు అన్నది. మూడోది ఏంది? తనకు కూడబెట్టుకునే ఏదైనా సర్వక్రియల్లో ఆశపడుతున్నారు. దాని విషయమై లోబడుతున్నారే తప్ప, లోబులైపోయారే తప్ప పరమ తండ్రికి ప్రేమికులు కాలేకపోయారు, పరమ తండ్రికి ఇష్టలు కాలేకపోయారు, పరమ తండ్రికి సమాధానం గలవారు కాకపోయారు. అయితే ఒక ఆయన అన్నాడు. ఆయన ఎవరు? ఆయన పేరేంటి? యాషువ మెస్సీయకు మరణ తీర్పు ఇచ్చేటువంటి వాడు పిలాతు అనే అటువంటి వాడు ఉన్నాడు. ఆయన గ్రహించాడండి. అవునా కదా? ఆయన గ్రహించాడు. ఏమంటాడు? ఈతల్లో నేను ఏ పాపమునో నేను చూడా లేదు. మీకెందుకు కాపాడ్డాయి? పొరలు అడ్డం తిరిగి ఉన్నాయి కదా మీకు. తర్వాత అగర్వంగా ఉన్నారు కదా మీరు. కొంతమంది ఏం చేస్తారయ్యా? అయ్యా బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తాగుబోతులు అవుతారు ఈ రోజుల్లో. లేదా కొంతమంది లోపడుతున్నారు, తర్వాత కొంతమంది తిండిపోతులు అవుతున్నారు. అవునా కదా? కొంతమంది అవుతున్నారు లోపడుతున్నటువంటి వారు అవుతున్నారు, కొంతమంది అవుతున్నారు తిండిపోతులు అవుతున్నారు, కొంతమంది అవుతున్నారు తాగుబోతులు అవుతున్నారు, కొంతమంది అవుతున్నారు దోసుకుని వారు అవుతున్నారు. అవునా కదా? అమ్మా అయ్యా, తిండిపోతులు, తాగుబోతులు, దోసుకుని వారు ఐక్యమైనటువంటి సంగత్యము గలవారుగా మనము లోకముల ఉండుటకు సరైంది కాదు. విశ్వాసులు అనబడినటువంటి మనకు భయం కలిగి ఉండాలండి. విశ్వాసం అనబడినటువంటి మనకు భక్తి కలిగి ఉండాలి. విశ్వాసం అనబడినటువంటి మనకు ఇలాంటి విషయం కలిగి ఉండాలి. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం. అయితే సహోదరులారా, సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఇలాగనా? వ్యాజ్యమాడుచున్నాడు. 1 కొరింథీ 6:6 వ్యాజ్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసులా, అబ్బా, ఇక్కడ సహోదరుల మీద ఏం పడుతున్నారట? వ్యాజ్యమాడుతున్నారు. అంటే గొడవలు పడుతున్నారు, అంటే వ్యతిరేకపడుతున్నారు, అంటే ఒకరి పట్ల ఒకరు ఓర్పు లేని వారు అవుతున్నారు, ఒకరి పట్ల ఒకరికి అసూయ గల వారు అవుతున్నారు, ఒకరి పట్ల ఒకరికి ద్వేషింపబడుతున్నటువంటి వారు అవుతున్నారు. తరువాత వారు ఏమైపోయారట? అవిశ్వాసులు అయిపోయారట. పరమ తండ్రికి అవిశ్వాసులు అయిపోయారట, అవివేకులు అయిపోయారట, అనురంగులు అయిపోయారట. చూసారా? 6వ అధ్యాయం 1వ వచనం చూడ ఒకసారి. ఇద్దరు 6:6 చదివిన మీలో ఒకనికి మరి ఒకనికి మీద వ్యాజ్యమాడినప్పుడు వాడు
పరిశుద్ధుల ఎదుట పరిశుద్ధుల ఎదుట ఎదుట ఆ, వాడు ఆ, ఎదుటగాక అనీతిమంతుల అనీతిమంతుల ఎదుట ఎదుట వాద్యమాడుటకు వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? హల్లెలూయా హల్లెలూయా. తెగించున్నాడా? ప్రశ్న అంటే ఇది ప్రశ్న గుర్తుందా లేదు నాన్న అక్కడ అయ్యా? కనుక మన జీవితంలో మన బ్రతుకులో మనకున్న సహవాసంలో మనకున్న అన్ని విషయాల్లో ఏ విధంగా ఉండాలట? ఈ విధంగా ఉండాలి. కనుక చూద్దాం ఒకసారి బాబు బాయ్ కాదు ఏమన్నా మీ కొడుకుని చూడండి 8వ అధ్యాయం రోమపత్రిక 8 లాస్ట్ వాక్యం రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన వెడల సావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన వెడల జీవించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆశలు కావు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటివి కావు. రోమపత్రికలు ఎక్కడ చదువుకున్నాం? రోమపత్రిక దిరాగతగా ఎక్కడ చదువుకున్నాం మనం? అదే ఇదిగా మనం చదువుకుంది 1 కొరింథీ 6వ అధ్యాయము 6వ వచనం అవునా కదా? 6వ అధ్యాయము 6వ వచనం. ఇలా చెప్పుకుంటా ప్రతి దానికి మనం గమనించాల్సినటువంటి అవసరత ఏంటంటే మనం ఎప్పుడైనా గ్రహించాల్సినటువంటిది మనకి లేకపోలేదు. ఇక్కడ ఏమంటాడో రోమపత్రికలు గట్టి చెప్పమ్మా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఆ, చావవలసిన వారై ఆ, ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన వెడల జీవించెదరు. చాలండి. ఎట్లా బతుకుతామట మనం? శరీరానుసారమైనటువంటి ప్రవర్తించినటువంటి వేళల వారు ఏమవుతారట? సావు సిద్ధమై ఉన్నారంట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వారందరూ ఏమైపోయారు? ఇప్పుడు సావ సిద్ధానికంటే లోక సంబంధమైన సమాధానం కాదు వీరికి. అవునా కదా? కనుక మనకి ఎట్టి సహవాసం అవసరమైంది. కనుక పరమ తండ్రి మనం దేన్ని ఆశించాలా, ఏది ఆలోచించాలా, ఏ విధంగా జీవించాలనే దాన్ని మనం గమనిస్తూ ముందుకు కొనసాగుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరత మనందరికీ ఉందని ఈ సమృదయంతో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను.